సో ఈ వీడియో దేనికి సంబంధించిందంటే పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థులు ఎందుకు మార్కులు కోల్పోతారు. బాగా తెలుసు అనుకున్న అంశం మీద మనం ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేసినా సరే ఒక్కోసారి మార్పు ఎలా మిస్ అవుతుంది అని అంటే చాలా విషయాలు పరిగణనలోకి తీసుకున్నటువంటి అభ్యర్థి ఎక్కడో ఒకటి రెండు విషయాలను కనుక మిస్ చేసినట్లయితే ఒక ప్రశ్నకు సమాధానం రాసేప్పుడు ఆ మార్కు కోల్పోయే అవకాశం ఉంది. అంటే ఉదాహరణకి ప్రశ్న ఇలా ఇచ్చారనుకుందాం, ఏమని అంటే 1వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో ప్రభావితమైన నిబంధనలు ఏవి అని ఇచ్చి, అంటే ఏ ఆర్టికల్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి 1వ రాజ్యాంగ సవరణ ద్వారా అని ఇచ్చాడు అనుకుంటే ఏ ఆర్టికల్ 15, బి ఆర్టికల్ 19, సి 31A అండ్ బి, సి 31B A అండ్ బి అని ఇచ్చి, అలాగే ఇంక కొంచెం ముందుకెళ్ళి డి ఆర్టికల్ 87 అండ్ 176 అని ఇచ్చి, ఇవి ఏబిసి అనే దానికన్నా 1, 2, 3, 4 అంటే ఇంకా బాగుంటుంది అని ఇచ్చి, ఏ అని ఇచ్చి 1, 2, 3, బి 1 and 2, సి 1, 2, 3, 4, డి ఏది కాదు అని ఇస్తే ఫస్ట్ ఏమవుతుంది అంటే, ఎవరైనా ఒక అభ్యర్థి 1వ రాజ్యాంగ సవరణ గురించి పెద్దగా అసలు ఏమీ చదవకుండా ఉంటే 1వ రాజ్యాంగ సవరణ 1951 9వ షెడ్యూలు భూ సంస్కరణలు అని చూసుకుంటాడు. భూ సంస్కరణలు అనే చదివి ఉంటే ఒకవేళ గనక ఆర్టికల్స్ తెలియకపోతే ఏది కాదు అనడానికి అవకాశం ఉంది. లేదు కొంచెం లోతుగా చదివాడు ఒక అభ్యర్థి అంటే 1వ రాజ్యాంగ సవరణ 1951 ద్వారానే 15(4) అనే భూ సంస్కరణలు ఎలాగో చేర్చారు 9వ షెడ్యూల్, అది అందరికీ తెలిసిన పాయింట్. 15(4) అనే ఉపనిబంధనను చేర్చి ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు అనేది 1వ రాజ్యాంగ సవరణ ద్వారానే వచ్చింది. ఆర్టికల్ 15 ప్రభావితమైంది, ఆర్టికల్ 19 కూడా ప్రభావితమైంది. 19 మీద 19(2) అనేటువంటి ఒక కొత్త నిబంధన చేర్చి ప్రాథమిక హక్కుల మీద పరిమితులు విధించారు. ఆర్టికల్ 31A అనేటువంటిది కూడా ప్రభావితమైంది. 31లో ఉన్న ఆస్తి హక్కుకు అనుబంధంగా 31A అనే ఒక నిబంధనను చేర్చి, ఎవరైనా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి తన ఆర్టికల్ 14కి కానీ 19కి కానీ భంగం కలిగిందని న్యాయస్థానాలకు వెళ్ళకూడదు అని చెప్తున్న నిబంధన 31A. 31B ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే అతను తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని కోర్టుకు వెళ్ళకూడదు అని చెప్తున్న నిబంధన ఏమో 31B. 31A కన్నా 31B విస్తారమైనది. ఇక్కడి దాకా చదివి ఉంటారు. ఒకవేళ ఎక్కడన్నా బాగా చదివి ఉంటే ఎగ్జామినర్ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు, సార్ మనం ఏవి ప్రభావితమైనాయి అన్నప్పుడు ఇవన్నీ ప్రభావితమైనాయి, మరి 87, 176 అంటే ఆర్టికల్స్ ఏంటి? 87 అంటే రాష్ట్రపతి బడ్జెట్ ఉద్దేశించి ప్రసంగిస్తాడు. 176 ప్రకారం అయితే రాష్ట్ర స్థాయిలో గవర్నరు రాష్ట్ర శాసనసభకు ప్రత్యేక సందేశాలు పంపుతాడు. దీనికి 1వ రాజ్యాంగ సవరణకి అసలు సంబంధం ఏంటి అని అంటే, 87 అనే ఆర్టికల్ 176 అనే ఆర్టికల్ మౌలిక రాజ్యాంగంలో 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ నిబంధనల్లో ప్రతి సాధారణ ఎన్నికల అనంతరం వీళ్ళు ప్రసంగిస్తారు అని ఉన్న అంశాన్ని ఇక్కడ ప్రతి సంవత్సరం, అంటే ప్రతి సాధారణ ఎన్నిక కాదు ప్రతి సంవత్సరం అని మార్చారు. అంటే రాజ్యాంగంలో లేకపోయినా చాలా విషయాలు సాంప్రదాయకంగా కొనసాగుతాయి. ఎందుకంటే ఇక్కడ 87 ప్రకారం ఏం చేయొచ్చు, రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగం ప్రతి సంవత్సరం చేస్తాడు. అలాగే గవర్నర్ కూడా బడ్జెట్ ప్రసంగం చెయ్యాలి అని రాజ్యాంగంలో ఏమీ లేదు, కానీ సాంప్రదాయం ప్రకారం గవర్నర్ని కూడా ఇన్వైట్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఈ ఆర్టికల్స్ వల్ల ఏదో పెద్ద ప్రభావం జరిగిందని కాదు, కానీ పోటీ పరీక్షల నేపథ్యంలో ఈ పాయింట్ అడిగినప్పుడు ప్రభావితమైన నిబంధనలు ఏవి అంటే ఇక్కడ 87, 176 అనేటువంటి నిబంధనలు కూడా తీసుకోవాలి. ఇంకా చాలా ఇతర నిబంధనలు కూడా ప్రభావితమయ్యాయి, కానీ మన ఎగ్జామినేషన్ అవసరాల దృష్ట్యా గుర్తుంచుకోండి, ఒకవేళ గినక చాలా లోతుగా చదివినా సరే ఇలాంటి పాయింట్ గినక మిస్ అయినట్లయితే అభ్యర్థి ఆ మార్కును కోల్పోయే అవకాశం ఉంది. ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఒకటి కన్నా ఎక్కువ అంశాలు రాజ్యాంగంలో పొందుపరచవచ్చు. 1వ రాజ్యాంగ సవరణ
ప్రభావం ఏంటి అంటే ఇవన్నీ 1వ రాజ్యాంగ సవరణ ఫలితంగానే ప్రభావితమైన నిబంధనలు. ఇలా ప్రతి అంశం గురించి వీలైనంత కూలంకుషంగా తెలుసుకున్నట్లయితే అభ్యర్థి మార్కులు పోవు. ఇది గమనించండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.